చార్ధం యాత్రకి శ్రీకారం మన యమునోత్రితో మొదలవుతుంది. హలో నమస్తే పీపుల్, నా పేరు ద్వారక. వెల్కమ్ బ్యాక్ టు మై ఉత్తరాఖండ సిరీస్. ఈరోజు మన జర్నీలో చాలా స్పెషల్ డే, ఎందుకంటే చార్ధంలో మొదటి దమ్ అయిన యమునోత్రి దర్శనం చేయబోతున్నాం. మార్నింగ్ బర్కోట్లో నిద్రలించి రెడీ అయ్యాము. ఇది మా హోటల్ వ్యూ అనమాట. మేము ఇక్కడే 2 days స్టే చేసాము. బర్కోట్ నుండి అప్రాక్సిమేట్లీ 36 kilometers ట్రావెల్ చేసి మార్నింగ్ 8:30కి జానకి చెట్టు రీచ్ అయ్యాము. జానకి చెట్టు దగ్గర ఆగి కాసేపు ఫొటోస్ వీడియోస్ తీసుకొని అక్కడి నుంచి మార్నింగ్ 9 o'clockకి ట్రెక్ అయితే స్టార్ట్ చేసాము. యమునోత్రి ట్రెక్ అయితే దాదాపు 7 kilometers ఉంటుంది. ఈ 7 kilometers కూడా అప్ హిల్ క్లైంబ్గా ఉంటుందన్నమాట. మళ్ళీ మనం నడిచే దారిలోనే హార్సెస్, పల్లకి, పిట్టు అందరికీ ఒకటే దారి. సో ఒకసారి ఇమాజిన్ చేయండి మనం నడిచే దారి ఎంత డిఫికల్ట్గా ఉంటుందో. నిజం చెప్పాలంటే నాకు డైలీ వాకింగ్ కూడా అలవాట్లేదు. అట్లీస్ట్ నేను 1 kilometer కూడా నడవను. అలాంటిది మొత్తం ట్రెక్ కంప్లీట్ చేసి దర్శనం తీసుకోవాలి అనుకొని స్టార్ట్ చేశాను అనమాట. సో మధ్యలో రెస్ట్ తీసుకుంటూ వాటర్ తాగుతూ ప్రోటీన్ బార్ అయితే మెయిన్గా మెయింటైన్ చేయండి. అండ్ ఎలక్ట్రోలైట్స్ కూడా, అవే మనల్ని కాపాడతాయి చాలా వరకు. అండ్ మీరు ఏంటంటే కర్పూరం ఉంటుంది కదా, కర్పూరం అయితే మ్యాండేటరీగా తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే మనకి వెళ్తున్న కొద్దీ అప్హిల్ ఉండడం వల్ల మనకి ఆక్సిజన్ అయితే కొంచెం హార్డ్గా ఉంటుంది. మనం కర్పూరం తీసుకుంటే దాంతో మెయింటైన్ అవ్వగలుగుతాం అన్నమాట. ట్రెక్ మధ్యలో చాలా బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ కనిపించాయి. అక్కడ మా గ్యాంగ్ అంతా కొంచెం సేపు ఆగి నేచర్ బ్యూటీని ఎంజాయ్ చేసాము. ఫొటోస్, వీడియోస్ ఎవరైతే ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని మళ్ళీ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాము. యమునోత్రి ట్రెక్ అయితే చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, అంత కోల్డ్ వెదర్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయడం ఎంత కష్టంగా ఉంటుందో. బట్ వన్స్ మనం యమునోత్రి టెంపుల్ చూసాక ఆ ఫీల్ ఉంది చూడండి, ఎంత బ్యూటిఫుల్ అండ్ చాలా పీస్ఫుల్గా ఉండే అనమాట. ఫైనల్లీ చాలాసేపు ట్రెక్కింగ్ తర్వాత యమునోత్రి దమ్ అయితే రీచ్ అయ్యాము. ఫస్ట్ టెంపుల్ ఏరియాలో అడుగు పెట్టంగానే ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఫీల్ అయ్యాము. ఇంతసేపు కష్టపడిందంతా మర్చిపోయేలా చేసింది. ఆ అట్మాస్ఫియర్ చాలా డివైన్గా అనిపించింది. టెంపుల్ దర్శనం ముందు నేను సూర్యకుండ్ దగ్గరికి వెళ్ళాను. సూర్యకుండ్ అనేది న్యాచురల్ హాట్ వాటర్ స్ప్రింగ్ అనమాట. అక్కడ వాటర్ చాలా వేడిగా ఉంటుంది. భక్తులు అక్కడ రైస్ ఇంకా పొటాటోస్ని క్లాత్లో పెట్టి వాటర్లో వేసి ప్రసాదంగా తీసుకుంటారు. నేను కూడా సూర్యకుండ్ దగ్గర వాటర్ని తలపై చల్లుకొని బ్లెస్సింగ్స్ తీసుకున్నా. తరువాత దివ్యశీల దర్శనంకి వెళ్ళాము. యమునోత్రి టెంపుల్ దర్శనంకి ముందు దివ్యశీలని పూజించడం ఒక సంప్రదాయం. భక్తులు ముందుగా దివ్యశీలకి నమస్కరించి తరువాత యమునాదేవి దర్శనం చేస్తారు. నేను కూడా దివ్యశీల దర్శనం చేసి బ్లెస్సింగ్స్ పొందాను. తర్వాత మా జర్నీలో మోస్ట్ వెయిటెడ్ మూమెంట్ అయితే వచ్చింది, యమునాదేవి దర్శనం. టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత ఆ డివైన్ అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఎంతో దూరం ట్రావెల్ చేసి ఎంతో కష్టపడి ట్రెక్ కంప్లీట్ చేసి ఫైనల్గా యమునాదేవి సన్నిధిలో నిలబడి ఆ మూమెంట్ మాత్రం నేను లైఫ్లో మర్చిపోలేను. దర్శనం కంప్లీట్ అయ్యాక నాకు ఎందుకో స్టోరీ తెలుసుకోవాలనిపించింది అనమాట. సో నేను తెలుసుకున్న స్టోరీని మీతో షేర్ చేస్తున్నాను. యమునాదేవి సూర్య భగవాన్కి సంధ్యాదేవికి కుమార్తె అనమాట. సో యమునాదేవికి యమధర్మరాజు అన్నయ్య అవుతారు. అందుకే యమునాదేవిని భక్తితో దర్శించిన వాళ్ళకి యమ భయం తగ్గుతుంది అని నమ్ముతారు. యమునా నది హిమాలయన్స్లో ఉన్న కలింది పర్వతం నుండి పుట్టింది. అందుకే యమునాదేవిని కలింది అని కూడా పిలుస్తారు. పురాణ కాలంలో మహర్షి వశిష్ఠుడు ఇక్కడే తపస్సు చేసినట్టు చెబుతున్నారు. ఆయన ప్రతిరోజు గంగా మరియు యమున 2 నదుల్లో స్నానం చేసేవారంట. వయసు పెరిగిన తరువాత గంగోత్రికి వెళ్ళడం కష్టం అవ్వడంతో గంగాదేవి స్వయంగా యమునోత్రి దగ్గరికి వచ్చి పురాణాలు చెబుతుంది. అందుకే యమునోత్రి చాలా పవిత్రమైన క్షేత్రంగా భావిస్తారు. నేను తెలుసుకున్న స్టోరీ అయితే ఇది. సో ఇందులో ఏమన్నా మిస్టేక్ ఉంటే నన్ను ఫర్గివ్ చేయండి. సో మీకు ఏమైనా తెలిసి ఉంటే అయితే కమెంట్ సెక్షన్లో నాకు కూడా చెప్పండి అనమాట. సో నాకు కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు యమునోత్రి దర్శనం కంప్లీట్ అయ్యాక కొంచెం సేపు టెంపుల్ సరౌండింగ్స్లోని ఎక్స్ప్లోర్ చేసాము. అక్కడ ఉన్న మౌంటైన్స్, నేచర్ బ్యూటీని అయితే చాలా ఎంజాయ్ చేసాం. ఆ ప్లేస్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మాత్రం చాలా చాలా స్పెషల్.
రిటర్న్ జర్నీ స్టార్ట్ చేశాక రెయిన్ స్టార్ట్ అయింది. రెయిన్ మాత్రం చాలా హెవీగా ఉండే, కానీ ఆ వెదర్లో కూడా ఎవ్వరు ట్రెక్కింగ్ అయితే ఆపలేదు. అందరూ కంటిన్యూగా ట్రెక్ చేస్తూనే ఉన్నారు. నాకు ఇంకొక విషయం అయితే ఇన్స్పైర్ చేసింది ఏంటంటే 70, 80, 60 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ట్రెక్తోనే వెళ్ళారనమాట. ట్రెక్ కంప్లీట్ చేశారు పూర్తిగా అప్ అండ్ డౌన్. అదైతే చాలా ఇన్స్పైర్గా అనిపించింది నాకు. సో ఫైనల్గా మనం చార్ధామ్లో మన మొదటి దమ్ అయిన యమునోత్రి దర్శనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ గంగోత్రి దమ్ ఎలా అయిందో నేను మీతో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.